శాసన మండలిలో చోటు చేసుకున్న ఘటనపై మంత్రి పాయావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోలను ప్లాకార్డులుగా ప్రదర్శిస్తూ వైసీపీ సభ్యులు ర్యాలీగా రావడం అత్యంత అభ్యంతరకరమని వ్యాఖ్యానించారు. మనం కలియుగ దైవంగా ఎవరినైతే భావిస్తామో, దేవుడిగా భావిస్తామో ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకుని ర్యాలీలో చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వచ్చారు. మాకు కనపడలేదు. కానీ సభలోకి వచ్చిన తర్వాత ఒక ప్లకార్డ్ లాగా వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని వాడడం, చెప్పులు వేసుకుని వాళ్ళు ఆ ఫోటోని పట్టుకున్నటువంటి తీరు మమ్మల్ని అందరినీ కూడా కలిచివేసింది. స్పాంటేనియస్గా అక్కడ రియాక్ట్ అయ్యాం. మేమేదో రాజకీయ పార్టీ ప్రతినిధులుగానో, మంత్రి శాఖలుగానో, లేకపోతే ప్రభుత్వ ప్రతినిధులుగానో కాదు. రాజకీయాల్లో విభేదాలు సహజమేనని, ఎంత దూరమైనా వెళ్ళొచ్చని, కానీ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తులు కొలిచే వెంకటేశ్వరుని రాజకీయాల్లోకి లాగడం సరికాదని అన్నారు. ఈ ఘటనతో వైసీపీ నేతలకు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికు దేవుడి పట్ల ఉన్న ఆలోచన ఏంటో స్పష్టమవుతుందని కేశవ్ ఆరోపించారు. అట్లీస్ట్ ఇప్పుడు నన్ను తీసుకుంటే ముందు ఈ సిటిజన్ ఆఫ్ ఇండియాగా భారత రాజ్యాంగాన్ని నమ్మినటువంటి వ్యక్తులము, రెండవది హిందూ సమాజం నుంచి వచ్చి హిందూ సమాజం నేర్పినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. కళ్ళ ముందు వెంకటేశ్వర స్వామి ప్రతిమని లేకపోతే ప్రతిరూపంగా ఉన్నటువంటి ఫోటోని వాళ్ళు ప్రదర్శిస్తూ అపహాస్యం చేస్తున్నటువంటి తీరును చూస్తే అసలు క్షమించరానటువంటి స్పందన, ఒక భావన వచ్చింది. దాంతోనే రియాక్ట్ అయ్యాను తప్ప వేరేది కాదు. రోజు సభలో వెంకటేశ్వర స్వామి పేరును ప్రస్తావిస్తూ ఆ చిత్రాలను ప్రదర్శిస్తూ అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. శాసన మండలి వంటి గౌరవనీయ వేదికపై ఇలాంటి ప్రవర్తన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు. ఇది ఖచ్చితంగా దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవడంలో పరాకాష్ట. ఎస్, రాజకీయాల్లో మీరు ఎంత దూరమైనా పోవచ్చు, ఏమైనా ఎత్తుగడలేచ్చు, దట్ ఈస్ ఆల్ యాక్సెప్టబుల్. కానీ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడము అంటే మీకు, మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని గత 2 నెలలుగా 3 నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు. చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి. ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు, ఆ నేరస్తుల మీద జరగాలి. ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి. వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది అధికారులు, మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో, స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో, సంయమనంతో మేమందరం కూడా ఉంటే, ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. ప్రజాస్వామ్య వేదికలను రాజకీయ విమర్శలకు వినియోగించుకోవచ్చు, కానీ ఆధ్యాత్మిక విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం తగదని మంత్రి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. మండలిలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన ఈరోజు సభలో మీరు విజువల్స్ చూడండి. అవేవి ప్రీప్లాన్డ్గా కాదు, స్పాంటేనియస్గా వచ్చినటువంటి మాటలు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది ఒక భక్తుడి మనోవేదన, ఒక భక్తుడి మనోభావన ఎట్లుంది అనేటువంటిది ఇవాళ నేను అక్కడ మాట్లాడాను. ఇవాళ కూడా నేను మాట్లాడుతున్నాను. నేనైతే ప్రధానంగా నేను ఒకటి కోరుతా ఉన్నాను. ఇది వెంకటేశ్వర స్వామి పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ విధానమా అని నేను అడుగుతున్నాను.